నమస్కారం. నేను మీ పని భాస్కర్, దిల్‌సుఖ్‌నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిషాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా మనము గత 2-3 వీడియోలుగా రవి మహర్దశలో అంతర్దశల గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. రవి మహర్దశ గురించి తెలుసుకున్నాం. రవి అంతర్దశ, రవిలో చంద్ర అంతర్దశ తెలుసుకున్నాం. ఈ వీడియోలో ముఖ్యంగా రవి మహర్దశలో కుజ అంతర్దశ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా రవి ఉన్న స్థానం నుంచి కుజుడు ఎక్కడెక్కడ ఉన్నారు అనే అంశాన్ని మనం పరిశీలించాలి. అలాగే కుజుడు ఎంత బలంగా ఉన్నారు, ఉదాహరణకి కర్కాటకంలో బలం కోల్పోయి ఉన్నారా, మకరంలో ఉచ్చపొంది ఉన్నారా, మేష వృశ్చికాలు స్వక్షేత్రాల్లో ఉన్నారా, తమ మిత్రక్షేత్రాలైన రవి సింహంలో ఉన్నారా, ఇవన్నీ కూడా మనము పరిశీలించుకోవాలి. అలాగే ముఖ్యంగా మహర్దశానాథుడికి ఎక్కడ ఉన్నారు, రవి నుంచి ఎక్కడ ఉన్నారు, అలాగే లగ్నం నుంచి ఎక్కడ ఉన్నారు, వీటన్నిటి పరిశీలన కూడా మనం చూసుకోవాలి. ముఖ్యంగా కుజుడు మనకి చూసుకున్నట్టయితే అన్నదమ్ములు, అక్క చెల్లెల్ని వీటిని మనకి సూచిస్తాడు. కాబట్టి వారి పరమైన ఇబ్బందులు ఉన్నాయా, వారితో సత్సంబంధాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా మనము చూసుకోవచ్చు. రవి మహర్దశలో కుజభుక్తి మనం తీసుకున్నట్టయితే ఇది 4 నెలల 6 రోజులు ఉండటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది కూడా చాలా చిన్నగానే ఉంటుంది. 4 నెలలు అనేటప్పటికీ చాలా తొందరగా గడిచిపోవటం అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ కుజుడు ఎక్కడెక్కడ ఉన్నాడయ్యా అనే స్థానాన్ని బట్టి ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే ఉచ్చక్షేత్రము, స్వక్షేత్రాలు ఇందాక చెప్పినట్టు, అలాగే రవికి ఎక్కడ ఉన్నారు, కేంద్ర కోణ ఏకాదశ స్థానాల్లో ఉన్నారా, ఎలా ఉన్నారు అనే అంశాన్ని మనము చూసుకుని ఫలితాలు అనేది నిర్ధారించవలసి ఉంటుంది. కాస్త తృతీయంలో ఉన్నట్టయితే కొంచెం ఇబ్బందులు, షష్టంలో ఉన్నప్పుడు కూడా తృతీయానికి కారకుడు కాబట్టి కొంత ఇక్కడ ఇబ్బంది జరుగుతుంది. ఆయన స్వక్షేత్రమో లేదా మూల త్రికోణమో మకరమో లేదా మూల త్రికోణము మేషమో, స్వక్షేత్రం మేష వృశ్చికాలో, మిత్రక్షేత్రం రవి అయితే పర్వాలేదు, వృషభతులలో అయినప్పుడు కొంత ఇబ్బంది, మిథున కన్యలు అయినప్పుడు కొంత ఇబ్బంది, మకరము పర్వాలేదు, ఉచ్చక్షేత్రం కుంభంలో కొంత ఇబ్బంది అని మనము చెప్పవచ్చు. ఇక్కడ 1, 9, 11 స్థానాధిపతితో కలిసి ఉన్నట్టయితే కొంత బంధు దర్శనము, భూలాభము, కృషి లాభము, ధనధాన్య వృద్ధి, గృహ నిర్మాణము అనేది జరుగుతూ ఉంటుంది. కొంత చూడండి కన్స్ట్రక్షన్ పరమైన రంగాల్లో ఉంటారు వీరు, అలాగే హోటల్స్, ఈ రంగాల్లో ఉన్నవారికి కూడా కొంత మంచి ఫలితాలు అనేవి రావటం జరుగుతుంది. కొత్తవి రావటము అంటే కాంట్రాక్ట్స్ ఏమన్నా ఎప్పటి నుంచో చూస్తున్నట్టయితే అవి రావటము, అలాగే గవర్నమెంట్ పరమైన బిల్లులు ఏమన్నా ఉన్నట్టయితే అవి పెండింగ్లో ఉన్నవి రావటము, వాటికి సంబంధించిన కన్స్ట్రక్షన్కి సంబంధించిన వాటిల్లో అవకాశాలు అనేవి కూడా రావటం అనేది జరుగుతూ ఉంటుంది వీరికి. అలాగే వస్త్రభూషణ ప్రాప్తి, శత్రునాశనము, బంధు కళ్యాణము, ఇవన్నీ కూడా వీరికి జరుగుతాయి ఈ అంతర్దశల్లో. అదే కాస్త షష్ఠ అష్టమ వ్యయస్థానాల్లో ఉన్నట్టయితే రవి నుంచి మనం ఇక్కడ మహర్దశానాథుడి నుంచి మనము ఎలా ఉంటాయి అనే అంశాన్ని మనము తీసుకోవాలి. కాబట్టి పాపగ్రహ సంబంధం ఉన్నా సరే, అంటే రాహుకేతువులతో కలిసి ఉన్న, శనితో కలిసి ఉన్న, కొంత ఇక్కడ శత్రుభీతి, మనక్లేశము, అలాగే సోదరులతో విరోధము, సోదరీమణులతో గొడవలు, తగాదాలు, భూ గొడవలు, ఆస్తి తగాదాలు కొన్ని మనం చూస్తూ ఉంటాం. ఎప్పటి నుంచో నిలిచిపోయినవి ఉంటాయి. తాతల నాటివి అప్పుడు గొడవల్లో పడి కోర్టు కేసుల్లో ఉన్నవి తర్వాత తండ్రుల సమయంలో కూడా రావు, ఉంటూనే ఉంటారు. అలా మన వాళ్ళకో ముని వాళ్ళకో వస్తూ ఉంటాయి. 70-80 ఏళ్ళ తర్వాత 60 కోట్లు వచ్చింది, 70 కోట్లు వచ్చింది అంటూ ఉంటారు. వేరే వాళ్ళు ఎవరెవరో అనుభవిస్తూ ఉంటారు. సో అట్లా ఇవన్నీ ఉంటాయి. రుణము, పగ, కారాగారము, కొంత ఇక్కడ చిన్న చితక కేసుల్లో ఇరుక్కోవటం వల్ల కూడా ఇబ్బంది ఉంటుంది. అలాగే కుజుడు కనుక బాగున్నట్టయితే వీరికి గవర్నమెంట్ పరమైన మంచి జరుగుతుంది. ఏదైనా ప్రాజెక్టులు రావటము ఇలా, లేకపోతే గవర్నమెంట్ పరమైన చిక్కుల్లో కూడా వీరు విరుక్కుంటారు అని చెప్పని మనము చెప్పవచ్చు. 2-7 స్థానాల్లో ఉన్నప్పుడు కూడా కొంత ఇబ్బంది పెడతారు అని చెప్పడం జరుగుతోంది రవికి. కాబట్టి ఇక్కడ ఆ మహర్దశానాథుడి నుంచి ఎక్కడ ఉన్నారు ఏమిటి అనేది చూసుకోవటం, అలాగే కాస్త దుర్గా అమ్మవారికి జపం చేసుకోవటము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకోవటము అనేది ఎంతైనా మంచిది. నిత్యము రవి మహర్దశ నడుస్తున్నప్పుడు చక్కగా అరుణపారాయణం చేసుకోవటము, ఆదిత్య హృదయం చేసుకోవటము, ఆదివార నియమాలు ఉండటము,
అలాగే ఇది చిన్నదే అయినా 6 సంవత్సరాలైనా కెంపు రత్నధారణ చేసినట్టయితే వీరికి బాగుంటుంది అని మనము చెప్పవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.